పంచాయతీలకు దిగే పెద్ద మనుషులు, పంజులకు పోయే పెద్ద మనుషులు, దడవతలు పెట్టించే పెద్ద మనుషులు, మీ అందరికీ నమస్కారం. మీ అందరికీ దండం పెట్టి చెప్తున్నా, పంచాయతీకి వచ్చిన వాళ్ళకి 4 బెదిరియండి, 4 అనూర్రి, కానీ పంచాయతీ మాత్రం అన్యాయంగా చేయకూరు. ఒకరోజు దావతులు చేసుకోరు, ఒకరోజు బెదిరియండి. కాకపోతే గింత గింత తీసుకొని మేము పంచాయతీ చేస్తాము, మా పని పోతుందని గింత అమౌంట్ తీసుకుని పంచాయతీకి దిగుండ్రి. మాకు గింత బిల్లు గింత ఇస్తే మేము పంచాయతీ చేస్తామని ఫస్టే చెప్పుకుంది. ఆ ఇచ్చే సొమ్మతాన్ని బట్టి వాళ్ళు వస్తారు. కానీ దడవదులు లక్షలు 50,000 లక్షల రూపాయలు పెట్టించుకొని ఇవి ఇటు పోయినాయి, అవి వాళ్ళు తాగిర్రు వీళ్ళు తాగిర్రు అని చెప్పి అన్నీ భయపడే వాళ్ళను బాధ పెట్టి మాట్లాడితే అది ఎప్పటికో ఒక రోజుకు వాళ్ళు బాధపడ్డదానికి కర్మ అనేది వస్తుంది. మీరు పంచాయతీ చేస్తారు కావచ్చు, మీ పిల్లలు కూడా పంచాయతీలు చేస్తారు, మీ పిల్లలు కూడా అదే తిరిగి చేస్తారు అనేది ఉండదు. మీరు చేసే మాట పొరపాటు వల్ల మీ పిల్లలకైనా ఆ కర్మ అనేది వస్తుంది. అది రాకుండా చూసుకోండి. మీకు అధికారం వాళ్ళు ఉండొచ్చు, కానీ ఎప్పటికి ఉండదు. రేపు శాతకాని రోజునాడు పిల్లలను ఇంకోళ్ళు అదే రకంగా బాధ పెడతారు. పంచాయతీ అన్నప్పుడు ఖచ్చితంగా ఏదో ఒకసారి వచ్చే ఉంటుంది. మనుషులు అన్నాక బాధలు వచ్చే ఉంటాయి, పంచాయతీలు వచ్చే ఉంటాయి. కానీ పంచాయతీ చేసే వాళ్ళ చేతిలో ఎక్కువ ఉంటుంది. పంచాయతీ పెట్టుకున్న వాళ్ళకంటే పంచాయతీ చేసే వాళ్ళు అది ఎప్పుడు వచ్చిన పంచాయతీ అప్పుడే ఎగ్గొట్టారు అనుకోరు, ఇంకోళ్ళు పంచాయతీ పెట్టుకున్నా కూడా బాధపడాల్సిన బాగా కర్మ రావాల్సిన పని ఉండదు.